మొట్టమొదటి ఇక్కడ ఇలా ఈ రూపంలో ఉందంటే పైన గోడిగా ఉన్నదే చెవుకు పెట్టుకునే రింగు భాగం. ఇటువంటివి సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 కుండలాలు ఇచ్చాడు. వరుణదేవుడు వీటి శక్తి తట్టుకోలేక ఈ 2 కుండలాలు సముద్ర బహుకరంగా ఇచ్చాడు. ఈ కుండలాలు 2 సముద్రంలో ఉన్నాయి. ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ ఋషి తీసుకొచ్చారు. ఈ ప్రాంతానికి వద్దులోకి గౌతమ ఋషి వృద్ధుడైపోయాడు, ముసలవాడైపోయాడు. అందుచేత ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి నది. ఈ గోదావరి ప్రాంతాల గొద్దులో కోపం పెంచుకుంటుందండి. ఎందుచేతనంటే నేను వస్తున్నా సరే నా పతి సముద్రం పట్టించుకోవట్లేదు కనుక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పి ఆవిడ భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దానికి సముద్రం భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండా పాతాళంలోకి వెళ్తోంది. ఈవిడి పాతాళంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పారిపోవట్లేదని భయపడైనా ఈవిని శాంతపరచాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించుకున్నాడు సముద్రుడు. అలనాడు వరుణదేవుడు ఇచ్చిన కుండలాలు ఉన్నాయి కదా, ఆ 2 కుండలాలు కూడా ఈ గోదావరిని అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే శాంతపరుస్తుందేమో అని కుండలాలు పట్టుకుని గౌతమ ఋషికి ఎదురొచ్చాడు, గోదావరికి ఎదురొచ్చాడని సముద్రుడు. ఎదురొచ్చి అంటున్నట్టండి, శాంతించు దేవి, నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు. ఈ 2 కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటోంది, నాదా ఈ కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు, ప్రతినిత్యము కూడా పూజకు బయట చేయాలి అనగానే అప్పుడు సముద్రం అంటున్నట్టు, దేవి పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో సంచరించదో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాలని కూడా పూజకు బయట చేయాలి అని గోదావరి మాత అనగానే ఈ సముద్రం అనగానే ఇప్పుడు గోదావరి మాత అంటుందండి, నాథా మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము సంచరించదు కనుక ఈ ప్రాంతంలోనే 2 కుండలాలని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుందని చెప్పి ఈ గోదావరి మాత 2 కుండలాలని కూడా గౌతమ ఋషికి ఇచ్చి అంటోందండి, మునివర్య ఈ కుండలాలు 2 కూడా ప్రతినిత్యము పూజకు బయట చేయవయ్య అనగానే ఈ గౌతమ ఋషి కుండలాల్ని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకు వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వచ్చింది. గౌతమ ఋషి ఈ గోదావరిలో స్నానం చేయగానే ముసలితనం పోయి యవ్వనం వేసి వచ్చింది. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి, ఈ ప్రాంతానికి వచ్చాక యవ్వనం వేసి వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం దాటిన తర్వాత గౌతమి. ఆ గౌతమ మహర్షి 2 కుండలాల్ని కూడా గోదావరి ఒడ్డునే ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే దేవతలు మరుగుతాచండి. ఏమని, ఒక కుండలము మానవుల కొరకు గోదావరి ఒడ్డున, మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలో ప్రతిష్ఠించారు. పూర్వకాలంలో ఇది గోదావరి వచ్చింది, ఇదంతా గోదావరి. క్రమేణా దీవవడం వల్ల గ్రామం కింద మారింది, గోదావరి వెనక్కి వెళ్ళింది. అయితే ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి మానవులు భూమి జన్మించలేదండి. మానవులు భూమిని జన్మించక పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు, ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించారు. మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ముంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహాములు, ఇంద్రాది దిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా అర్చన చేసుకుంటారు. మరి గోదావరి తీరానంద స్వామికి అర్చన ఎవరు చేస్తున్నారు? మానవులు లేరు కదా అంటే ఈ మహాములు దేవతలు కూడా గోదావరి తీరానికి కూడా వచ్చి ఆ వాళ్ళే అర్చన చేస్తూ ఉండేవారు. ఇలా ఎంతకాలం చేశారు వాళ్ళు అంటే మానవులు భూమి సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళు ఇలా అర్చన చేస్తూ ఉండేవారు. గోదావరి మధ్యలో స్వామికి, గోదావరి తీరానంద స్వామికి అర్చన జరుగుతూ ఉండేది. మానవులు వచ్చిన తర్వాత వాళ్ళు రావడం మానేశారు. మానవులు ఎవరు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు, మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారు? 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు. ఆయనకి అర్ధాయుష్, ఆయుష్ తీరే సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చిందా పరమేశ్వరుడే, నన్ను తీసుకెళ్లేది కూడా ఆయన చింతకే కనుక నేను ఆయన్ని వేడుకుంటాను, మీరు అనుమతిస్తే అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకునే భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలను దర్శించి ఈ క్షేత్రానికి వచ్చాడు భక్త మార్కండేయుడు. ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని ఈ స్వామిని పట్టుకుని వేడుకుంటున్నాడు. వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించాడు భక్త మార్కండేయుడు. ఈ నష్టకాలు వర్ణిస్తే 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నడిచొచ్చే దేవుడని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలను లిఖితపూర్వకంగా రాశారు. అదే చంద్రశేఖరాష్టకాలు. చంద్రశేఖరాష్టకాల్లో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకునే శ్లోకం 4వ శ్లోకం. ఇందుకే కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం ధకాంతతమాస్థితామరపాదకం వదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకర సతి వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనమై ఉన్నావయ్యా, నారదాది మహాముని చేత అర్చించబడుతున్నావయ్యా. అంతకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులు నీవు సంహరించావు.
సంహరించావయ్యా, ఈ యమకింకరం నుండి నన్ను కాపాడలేనిటయ్యా కొండలేశ్వర అని కొండలేశ్వర స్వామిని బట్టి భక్త మార్కండేయుడు వెళ్ళాడు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణుడు దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళి ఆయన కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అర్చన చేసుకుని కాశీ కంఠాన్ని తెలుగులో రాశారండి. కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కొండలేశ్వర స్వామి అని కాశీ పురాణాన్ని రాశారు. అంతేకాకుండా కాశీలో ఉన్న గంగాదేవిటండి, ఆవిడ రూపం ఎలా ఉంటుందండి, హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగా జలాలటండి. ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలు వదలటం వల్ల ఆ తెల్లగా ఉన్న రూపము కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతున్నాయి. ఆ గంగాదేవి ప్రతిరోజు కూడా ఈ పాపభారం పోయేలాక కాకి రూపం దాల్చి ప్రతిరోజు తెల్లవారుజామున గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి హంస రూపం దాల్చి మరలా కాశీ వెళ్తుందండి. ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం పోయలేక ప్రతిరోజు ఈ గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలు వచ్చి మరలా యథాస్థానానికి వెళ్తున్నాయి. అలాగే ఈ ఆలయానికి వచ్చి భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు వస్తుంటే మరి గోదావరి మాతకి పాపభారం పెరిగిపోవట్లేదా అండి? అప్పుడు సముద్రం అన్నట్టండి, ఓ దేవి రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకొస్తా, నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతుంటాను. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒకసారి పునీతం అవుతోంది, మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటికి కూడా 12 సంవత్సరాలు